ముఖ్యంగా గుణగుంట ఎస్సీ కాలనీలో సాయంకాలం పూట 6 గంటలకు పోయేసి మూకుమ్మడిగా ఆ కాలనీ మొత్తానికి కూడా కరెంటు తీసేయటం చాలా దారుణం. దానికి సంబంధించి దోమలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ముందుగా వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి, లేదా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ చేత ఒకవేళ ఏదైనా అవేస్తుంటే కట్టించేదానికి ప్రయత్నించండి తప్ప ఈ విధంగా సడన్గా పోయేసి రాత్రిపూట మీరు కరెంటు తీసేసి అందుకు ఎస్సీస్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని కూడా చెప్పడం జరిగింది. దాని మీద ఆర్డీఓ గారు కూడా మాట్లాడతామని చెప్పారు, తప్పకుండా చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా ఎస్సీ గారితో కూడా మాట్లాడమని చెప్పాము, మేము కూడా మాట్లాడతాము. ఇటువంటివి చేయటం తగదని కూడా తెలియజేశాము. అదేవిధంగా ముఖ్యంగా మనం చూస్తాను కావలి ట్రంక్ రోడ్లో ముఖ్యంగా బృందావన కాలనీ, అదేవిధంగా మన పుల్లారెడ్డి నగర్ అక్కడ సత్యనారాయణ స్వామి గుడి ఉంది. అదేవిధంగా పక్కనే కొన్ని స్కూల్స్ ఉన్నాయి. అక్కడ బాగండి రెస్టారెంట్కి పర్మిషన్ ఇవ్వడం ఎంత మాత్రం సబబని కూడా మేము అడగటం జరిగింది. ఎందుకంటే అందరూ కూడా అక్కడున్న అది రెసిడెన్సీ కానీ అందులో గుడికి ప్రతినిత్యం కూడా ఎంతోమంది భక్తులు వస్తున్న ప్రదేశం. అక్కడ పోయి పక్కన స్కూల్ పికాలు కూడా దాని ఎదురుగా నుంచే రోడ్లో స్కూల్స్ ఉన్నాయి, అక్కడి నుంచి కూడా వస్తూ ఉంటారు. అటువంటి ప్రదేశం ఈ బాగండి రెస్టారెంట్ ఇవ్వటం వల్ల ప్రజలకి అందరికీ కూడా అసౌకర్యంగా ఉంటుంది అని వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ధర్నా చేయడం జరిగింది, ర్యాలీ చేయడం జరిగింది. అయినా కూడా దున్నపోతు మీద ఈగ బాగినట్టుంది కానీ దాని మీద చర్యలు అయితే తీసుకోలేదు. రెవెన్యూ డిపార్ట్మెంటు ఇమ్మీడియట్గా ఆర్డీఓ గారు స్పందించాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఇమ్మీడియట్గా స్పందించి యాజ్ పర్ నామ్స్, యాజ్ పర్ రూల్స్ వాటిని నిలుపుదల చేయాలని మేము కూడా కోరుతున్నాం. ఎవరైతే ఆ పుల్లారెడ్డి నగర్ వాసులు కావచ్చు, బృందావన నగర్ కాలనీ వాసులు కావచ్చు, అదేవిధంగా గుడికి వచ్చే భక్తుల కోరిక మేరకు అక్కడ అది కట్టేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ప్రతిఘటిస్తున్నాం. ఎవరైతే దానికోసం ఈ ర్యాలీలు దీక్షలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మా సాంఘీభావం కూడా తెలుపుతున్నాం.